హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోణంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరి మళ్ళీ వచ్చేసాం రాహుల్ కళాకార్. ఆల్రెడీ మనం చూసాము, ఆల్రెడీ చేసాము. కాకపోతే మళ్ళీ ఇక్కడ అప్డేట్స్ ఏంటి దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాం. మరి మీకు తెలుసు కదా, రాహుల్ కళాకార్ నాగోల్ పిల్లర్ నంబర్ 820. సో తప్పకుండా బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు కూడా బుకింగ్ లాంటివి ఏమైనా చేసుకోవాలంటే అడ్రస్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మరి ఇప్పటి వరకు లోపల జరిగిన అప్డేట్స్ ఏంటో ఆల్రెడీ మనం చూసాము. గణపయ్య పక్కన 2 సింహాలతో పాటు మధ్యలో కూర్చున్న గణపయ్య. సో లాస్ట్ టైం కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ టైం కంటే ఇప్పటికి వైట్ కలర్ కోటింగ్, అంటే కొంచెం బ్రైట్నెస్ పెంచారన్నమాట. అంటే పెయింటింగ్ కి ముందు ఒక కోటింగ్ వైట్ ది బ్రైట్నెస్ చేస్తారు, దాని తర్వాత పెయింటింగ్ వేస్తే ఆ స్మూత్నెస్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ మనం చూసాము గణపయ్య మహారాజా లెవెల్లో సింహాసనం పైన కూర్చొని అటువైపు ఇటువైపు లెఫ్ట్ అండ్ రైట్ సింహాల మధ్యలో గణపయ్య ఒక ఏమంటారు మహారాజా లెవెల్లో కూర్చున్నారన్నమాట. సో ఆయనను చూసినట్లయితే ఆయన వేసుకున్న పంచ డిజైన్ కానీ, ఆయన మెడలో వేసినటువంటి ఈ హారాలు, జ్యువెలరీ, కిరీటం డిజైన్, ఇవన్నీ కూడా A to Z మన కళ్ళకి అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ ఇటు పక్క చూసినట్లయితే ఇవన్నీ ఒకటే మోడల్స్ అన్నమాట. సో ప్రతిదీ ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు చూసినట్లయితే ఇవన్నీ సింహం మోడల్స్, ఇక్కడి వరకు సింహం అన్నమాట. అండ్ ఇక్కడ మనకి డిజైన్ మారింది. సో ఇక్కడ సేమ్ గణపయ్య అలాగే సింహాసనం పైనే 4 చేతులతో వెనకాల ఒక సింహాసనం లాంటిది, ఆర్చ్ లాంటిది పెట్టుకొని అద్భుతమైన డిజైన్ తో ఆ సింహాసనంలో వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ పంచ డిజైన్ డిఫరెంట్ వచ్చింది. అంటే ఇక్కడ పంచకి మొత్తం డిజైన్స్ వచ్చింది అన్నమాట, చూసారా? సో ఈ డిజైన్ తో ఆయన మెడపై నుంచి తీసినట్టుగా వేశారు. అక్కడనేమో చేతుల పై నుంచి వచ్చిన డిజైన్. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్, ఆయన పక్కన 2 ఇక్కడ డిఫరెంట్ గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆయనకి వేసినటువంటి నగలు కూడా డిఫరెంట్ గా బాగున్నాయి. అండ్ ఇక్కడి వరకు ఇవన్నీ కూడా లాస్ట్ వరకు సేమ్ మోడల్స్ అన్నమాట. మనం చూసినట్లయితే అన్ని ఒకే రకంగా సేమ్ మోడల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి సింహాలు వచ్చాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సింగిల్ కోటింగ్ లో వినాయకుడికి ఒక కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి 2 సింహాలు ఇది కదా. అండ్ ఇక్కడ మనకి పైన వేరు అమ్మవారు వచ్చారండి. అమ్మవారు 8 చేతులతో అమ్మవారు ఆశీర్వదిస్తున్న విధంగా మనకి అక్కడ అద్భుతంగా అమ్మవారిని అయితే అక్కడ క్రియేట్ చేశారు. 7 కాదు 8. 1 2 3 4 5 6 7 8. ఓకే 16. ఇది కట్ చేసుకోండి. సో ఇక్కడ వరకు మనకి 2 సింహాలు వినాయకుడు అయితే చూసాం కదా, డిఫరెంట్ స్టైల్ పంచ. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 2 సింహాల మధ్యలో గణపయ్య కూర్చొని ఉన్నా కూడా పైన ఒకటి అద్భుతమైన అమ్మవారిని అయితే పెట్టారండి. అమ్మవారు మొత్తం ఇటువైపు అటువైపు కలిపి 16 చేతులతో అమ్మవారు మనకి బ్లెస్సింగ్ చేస్తున్నట్టుగా తయారు చేశారు. అండ్ అమ్మవారి మొహం చూడండి ఎంత కాంతివంతంగా ఉందో. అండ్ అమ్మవారికి పెట్టినటువంటి నగలు కానీ, ఆవిడ చేతిలో బొట్లు టైప్ కాయిన్స్ లాగా పెట్టారు. అండ్ అమ్మవారికి కూడా పెద్ద బొట్టు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అటువైపు ఇటువైపు 8 చేతుల్లో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ ఉందన్నమాట. తల్వార్ అని, కత్తి, కుంకుమ, పసుపు కుంకుమ, ఈ విధంగా ప్రతి ఒక్క చేతిలో శంఖం, ఈ విధంగా ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రకమైన ఐటమ్స్ పెట్టి అమ్మవారిని కాంతివంతంగా మనకి తీర్చిదిద్ది ఈ విధంగా గణపయ్య తలపైన అమ్మవారు ఉండేలాగా అండ్ అటు ఇటు సింహాలు వచ్చాయి. ఇదైతే చాలా బాగుంది. అండ్ పక్కన చూసినట్లయితే మనకి ఈ గణపయ్య బొజ్జ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. బొజ్జ గణపయ్య అనే పేరైతే ఈ గణపయ్యకి బొజ్జ గణపయ్య అని పేరు పెట్టేయచ్చు. చాలా లావు గణపయ్య, బొజ్జ గణపయ్య. ఎక్కువ హైట్ ఒక 18 to 20 feet ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గణపయ్యని మొత్తం హెవీ డిజైన్ తో తయారు చేశారు. అండ్ ఆయన చేతులు కూడా చాలా పెద్దవి, చూసారు కదా ఎంత పెద్దవో, చేతులు పెద్దవి. అండ్ ఆయన చేతిలో తల్వార్లు పెట్టారు. ఆయన చెవులకి కూడా మంచి డిజైన్ అమర్చారు. అండ్ ఆయన వేసుకున్నటువంటి హారాలు అయితే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ కాళ్ళ పట్టీలు, సో A to Z. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్న మూషికాన్ని తయారు చేసి పెట్టారు. సో ఈయనకి మన గణపయ్యకి ప్రతి వినాయకుడి దగ్గర అయితే ఇది కంపల్సరీ అన్నమాట, ఆయన వాహనం కాబట్టి. ఓవరాల్ గా చూసాక మనకి ఆయన కిరీటం పైన మనకి చూసినట్లయితే శివయ్య ముఖం, పంచముఖ శివుడిని పెట్టారన్నమాట.
సో 5 శివుల సారీ 5 శివుడి తలలతో మన వినాయకునికి ఈ విధంగా పెట్టారు. అంటే చుట్టుపక్కల చూసినట్లయితే ఆర్చ్ కూడా సూర్యుడు కాంతి అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చింది. అండ్ పైన శివుడివి పంచముఖ శివుల విగ్రహాలను అయితే అమర్చారు. ఈ విధంగా మనకి ఈ గణపతిని చూసినట్లయితే ఓవరాల్ గా డిజైన్ మాత్రం సూపర్ ఉందండి. ప్రతి ఒక్కటి కూడా ఆయనకి వేసినటువంటి జంజనం డిజైన్ కానీ, చేతి కడియాలు కానీ, ప్రతి ఒక్కటి కూడా డిజైన్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. సో ఇలాగే పక్కన చూసినట్లయితే సేమ్ గణపయ్య, కాకపోతే సింగిల్ కోటింగ్ అయిపోయింది, వెట్గా ఉన్నారు. సో మొత్తానికి అయితే ఈ బొజ్జ గణపయ్య చాలా అద్భుతంగా ఉన్నారు. లావుగా బొజ్జతో మంచిగా ఉండ్రాళ్ళు తిని ఉన్న బొజ్జ ఎలా ఉంటాడు బొజ్జ గణపయ్య ఆ విధంగా ఉన్నారు. సో ఇదైతే చాలా బాగుంది అనమాట. డిజైన్ కానీ ఆ సింగిల్ కోటింగ్ కలర్ లో ఇంకా చాలా కాంతివంతంగా కనిపిస్తున్నారు మనకి. ఇక్కడ చెప్పడానికి అయితే అసలు మాటలు రావట్లేదండి. ఎందుకంటే ఈ గణపయ్య నిండుగా రిద్ధి సిద్ధి అంటే మన గణపయ్య యొక్క భార్యలు అన్నమాట. సో రిద్ధి సిద్ధి అనే వాళ్ళని పక్కన పెట్టుకొని హంస వాహనం పైన ముగ్గురు కూర్చున్నారు. సో నాకు ఇది చూస్తున్నట్లయితే ఈ డిజైన్స్ ఇవంతా హంస యొక్క డిజైన్ అండ్ గణపయ్య కిరీటం అండ్ ఆయన తలపైన ఉన్నటువంటి ఆర్చ్ A to Z అసలు ఇక్కడ చెప్తున్నాను కదండి, ఈ డిజైన్స్ వేరే వాళ్ళ దగ్గర ముంబై స్టైల్ అయితే అస్సలే కాదు, వీళ్ళ ఓన్ క్రియేటివిటీ. ఏదైతే రాహుల్ కళాకార్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సొంతంగా డిజైన్ చేసిన డిజైన్స్ అన్నమాట ఇవి. అందుకే మనకి ఏ వినాయకుడిని చూసినా కూడా హెవీ డిజైన్ ఉంది చూసారా, సో వాళ్ళ ఓన్ డిజైన్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆయన తొండం అబ్జర్వ్ చేశారా, ఇక్కడ కూడా డిఫరెంట్ డిజైన్ అన్నమాట. సో నాకైతే మనకి ఆడవాళ్ళకి ఎక్కువ నగల పైన చాలా ఇది ఉంటుంది కదా, ఇష్టం. సో ఆ విధంగా నాకైతే మన గణపయ్యకి నగలతో అలంకరించినట్టుగా ప్రతి డిజైన్ కూడా అలాగే అనిపిస్తుంది. నాకు నిజంగా గణపయ్యకి ఈ అద్భుతమైన డిజైన్ తో తయారు చేసిన ఈ ఆర్నమెంట్స్ చూస్తుంటే కూడా కాంతివంతంగా ఎంతో అందంగా నిండుగా కనిపిస్తున్నారు. సో ఇక్కడ ఈ గణపయ్య యొక్క కళ ఏంటి అంటే రిద్ధి సిద్ధి, అంటే తన భార్యల పక్కన కూర్చొని ఉండడం అదొక అద్భుతమైన అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి హంస వాహనం పైన కూర్చున్నారు. ఇది కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ లో మనకి మన గణపయ్య వాళ్ళ తండ్రిని కూడా పెట్టారనమాట, శివయ్యని. మీరు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే రెండు వైపులా శివుడి యొక్క మొహాలను కూడా అమర్చారన్నమాట. సో ఈ విధంగా మనకి హంస వాహనం పైన గణపయ్య రిద్ధి సిద్ధి భార్యలతో కూర్చొని ఉన్న గణపయ్యని అయితే మనం చూడొచ్చు. అండ్ పైన చూసినట్లయితే శివుడి ముఖాలను అయితే అమర్చి మొత్తం ఆయన కిరీటం పైన ఆర్చ్ వెనకాల A to Z డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉండేది. అండ్ ఇక్కడ చూడండి హంస డిజైన్ ని చూడండి మీరు, వాళ్ళ ఓన్ డిజైన్ క్రియేట్ చేశారండి. అసలు హంసకి కూడా పైన ఇలా కర్వ్ షేప్ లో ఇలా పెట్టి అండ్ ఐస్ దగ్గర అండ్ ఈ డిజైన్ చూసినట్లయితే చూసారు కదా, సూపర్ అంటే సూపర్. ఫైనల్ గా ఆల్రెడీ మనం చూసాము అయోధ్య రాముడి యొక్క కాన్సెప్ట్ తో గణపయ్యని. సో ఆ రోజు మనకి సరిగ్గా కనిపించలేదు అనమాట, అంటే అది తయారు చేసి పక్కన పెట్టారు కాన్సెప్ట్ ఒక మోడల్ కోసం. కానీ ఇప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తుంది వెనకాల మనకి అయోధ్య రామ మందిరం ఎలా ఉంటుందో ఆ విధంగా అయోధ్యని చేసి పక్కన రామయ్యని అండ్ ఇటువైపు మన గణపయ్య ఉన్నారు. అండ్ ఇదైతే మొత్తం ఓవరాల్ గా ఈ కాన్సెప్ట్ అయితే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కాన్సెప్ట్. సో అయోధ్య రామ మందిరంలో రాముడి పక్కన మన బొజ్జ గణపయ్య. సో కాన్సెప్ట్ చాలా బాగుంది కదా. ఇప్పుడు అయోధ్యని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా మనకి అయోధ్య రామ మందిరాన్ని సృష్టించారు కాబట్టి అదే కాన్సెప్ట్ లో ఈసారి గణపయ్యని కూడా వీళ్ళు ఇలా తయారు చేశారు. అది కూడా వీళ్ళ ఓన్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ విధంగా మనకి రాహుల్ కళాకార్ వాళ్ళ దగ్గర ఇది ఇంకొక న్యూ మోడల్ అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మూషికాలు చూసారు కదా, ఒక మూషికం ఇంకొక మూషికాన్ని చూస్తుంది అండ్ ఇంకొక మూషికం ఏదో తింటుందా లేకపోతే చూస్తుందో తెలీదు. బట్ ఇక్కడ కూడా మూషికాలను అయితే రెండింటిని భలే అమర్చారు. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది అండ్ వీటి ప్లేస్ అన్నమాట. సో అయోధ్య రామ మందిరంలో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిజైన్ మొత్తంలో చాలా దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయి, దేవుళ్ళ విగ్రహాలను కూడా పెట్టారు. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇది కనుక కలర్ వేస్తే రాముడికి మన గణపయ్యకి చాలా బాగుంటుంది అన్నమాట. సో గణపయ్యల గురించి చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదండి. ఒకదానికి మించి ఒకటి అద్భుతంగా వాళ్ళ సొంత డిజైన్ క్రియేట్ చేసి మనకు అద్భుతమైన గణపయ్యలను అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ ఇంకొక మోడల్. సో ఈ మోడల్ ఏంటంటే బొజ్జ గణపయ్య, చాలా లావు అండ్ పొడవు వినాయకుడు. అండ్ ఇక్కడ మనకి స్పెషల్ కాన్సెప్ట్ ఏంటి అంటే గణపయ్య కిరీటం పైనే గణపయ్య.
అర్థమైందా? సో మనకి ఈ గణపయ్యకి అమర్చే కిరీటం పైనే గణపయ్య తలను పెట్టారన్నమాట. సో అద్భుతంగా ఉంది కదా. అండ్ అటువైపు ఇటువైపు చూసినట్లయితే మొత్తం గణపయ్య తలలతో క్రియేట్ చేశారు మొత్తం గణపయ్యని. ఇక్కడ చూసినట్లయితే గణపయ్య బొజ్జ చాలా నాకు తెలిసి 10 ఇంచెస్ ఉంటుంది అనుకుంటా బొజ్జ ఒకటి. మనకి చాలా లావు పెద్ద వినాయకుడు, ఒక 22, 23, 25 ఇంచెస్ కూడా ఉండొచ్చు అన్నమాట హైట్. సారీ 25 ఫీట్స్ కూడా ఉండొచ్చు. చాలా హైట్ వినాయకుడు. ఆయన తొండం దగ్గర నేను ఉన్నాను, సో ఇంకా హైట్ లో ఉంది. అండ్ ఇక్కడ నాకు నచ్చిన డిజైన్ ఏంటి అంటే గణపయ్య కిరీటం పైనే గణపయ్య తలలతో అద్భుతంగా డిజైన్ ని క్రియేట్ చేశారు కదా. అదైతే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అండ్ మొత్తం మనం ఈ గణపయ్యలను చూసినట్లయితే మొత్తం మనకి గణపయ్య తలలే కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిజైన్ కి వచ్చినామంటే ఆయన ఏదైతే ఈ జంజనం కానీ హారాలు కానీ ఇవన్నీ కూడా డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ డిజైన్ ని చూస్తున్నామంటే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఓన్ డిజైన్ అని చెప్పి. సో ఈ విధంగా 2024 లో రాహుల్ కళాకార్ వాళ్ళ దాంట్లో ఇదొక స్పెషల్ అన్నమాట. డిజైన్ కానీ హైట్, వెయిట్, విడ్త్ అన్ని కూడా సూపర్ అంటే సూపర్. ఇంకా నేను ఏం చెప్పలేను, ఎందుకంటే చెప్పినా కూడా నాకు మళ్ళీ సేమ్ ఇంకా అంతకంటే మించి మాటలు ఏం రావట్లేదు. ఇక్కడ ఈ గణపయ్య స్పెషల్ ఏంటి అంటే గణపయ్య మన ఏనుగు పైన కూర్చొని ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏనుగు ఉంది. సో ఈ ఇటువైపు అటువైపు మనకి ఒకటే ఏనుగు తలను కనిపించేలాగా పెట్టారనమాట. సో ఏనుగు పైన మన బొజ్జ గణపయ్య కూర్చొని ఉంటారు. అండ్ అటువైపు ఏమో విష్ణు మహామూర్తి, ఇటువైపు ఏమో మహాశివుడు. సో ఈ విధంగా గణపయ్యకి రైట్ సైడ్ విష్ణుమూర్తి అండ్ లెఫ్ట్ సైడ్ ఆయన తండ్రి అయినటువంటి శివయ్య. అండ్ శివయ్య కూడా చేతిలో డమరుకం, చేతికి రుద్రాక్షమాలలు, మెడలో సర్పం, సో గంగమ్మ. సో ఈ విధంగా మనకి శివుణ్ణి అలాగే విష్ణుని అయితే పెట్టారు. విష్ణుమూర్తిని అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన టోటల్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే గణపయ్య బొజ్జ గణపయ్య పెద్దగా ఇక్కడ ఆల్మోస్ట్ మనకు అన్ని పెద్ద వినాయకులు, లావు వినాయకులు, బొజ్జ వినాయకులే ఉన్నారు. సో ఈ విధంగా ఏనుగు పైన మన ఏనుగు పైన మన వినాయకుడు కూర్చున్నారు. అటు ఓన్ డిజైన్ గణపయ్యలు, అలాగే ముంబై స్టైల్ గణపయ్యలు ఎలా ఉన్నాయి అసలు డిజైన్స్ చూడడానికి కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో అబ్జర్వ్ చేశారు కదా. ప్రతి ఒక్క డిజైన్ కాన్సెప్ట్ అయోధ్య రామ మందిరం, అలాగే గణపయ్య కిరీటం పైనే గణపయ్య తలలతో అమర్చడం, ఈ విధంగా మనం ఎన్నో మోడల్స్ చూసాము. అండ్ ఇంకా చాలా వరకు అయితే పెయింట్ వర్క్ స్టార్ట్ అవ్వలేదు, సింగిల్ కోటింగ్ లోనే అయింది. మళ్ళీ వచ్చి పెయింటింగ్ ఎలా ఉంది, గణపయ్యల వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో అప్డేట్స్ ఇస్తాను. అప్పటి వరకు కోనంగి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని చూస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను మీ